యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి, మీడియా వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా? అవును డాడీ, మన 4A బైక్ రైడ్ కంపెనీ గురించి తెలుసుకుని మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు. అవునా, చాలా సంతోషం నాన్న. చాలా సంతోషం కాదు పెదనాన్నగారు, చాలా చాలా సంతోషం. మీ బైక్ రైడింగ్ కంపెనీ గురించి టీవీలో వచ్చింది అంటే ప్రపంచం మొత్తం మీ కంపెనీ గురించి తెలుసుకుంటుంది కదా. ఫ్రీ పబ్లిసిటీ. కానీ ఖర్చు లేకుండా వచ్చే ఇలాంటి పబ్లిసిటీకి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నిజంగా మీ కొడుకు కోడలు చాలా అదృష్టవంతులు. ఎక్స్క్యూజ్ మీ. అదిగో మాటల్లోనే మీడియా వాళ్ళు కూడా వచ్చేసారు. డాడీ రండి రండి. థ్యాంక్ యూ. రండి సార్ రండి. శ్యామ, వీళ్ళందరికీ కాఫీ ఏర్పాటు చూడు. వద్దు సార్, అలాగేనండి. నో ఫార్మాలిటీస్. పర్లేదు సార్. లేదండి, ఇంకో హాఫ్ అన్ అవర్లో వేరే ప్రెస్ మీట్కి వెళ్ళాలి. ప్లీజ్, సారీ సార్. మీ ఇష్టం అండి. వీరు మా నాన్నగారండి, 4A బైక్ రైడ్ కంపెనీకి చైర్పర్సన్. అవునా, నమస్తే సార్. నమస్కారం. సార్ రండి సార్, మీరు ఇలా కూర్చోండి, ఇంటర్వ్యూ తీసుకుంటాను. మమ్మీ నువ్వు కూడా రా. శ్యామ రా, కూర్చో మమ్మీ. స్టార్ట్ చేద్దామా సార్? ష్యూర్. ఎవరు ఏ వ్యాపారం చేసినా అది తమ లాభం కోసం మాత్రమే చేస్తారు. కానీ తమ లాభంతో పాటు మరికొంతమందికి లాభం వచ్చేలా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టిన వ్యాపారవేత్తలని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. ఏంటి, వీడియో కాల్ చేసిందంటే ప్రెస్ మీట్ మొదలైందన్నమాట. హలో సార్, ఇప్పుడు మీ గురించి వివరంగా చెప్తారా? అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్. మా నాన్నగారు ఆనంద్ గజపతి వర్మ గారు, మా అమ్మగారు వసంత్ గారు, నా శ్రీమతి శ్యామ. ఈ బైక్ రైడ్ కంపెనీ పెట్టాలన్న ఆలోచన నిజానికి నాది కాదు, నా భార్య శ్యామది. ఏం బిజినెస్ చేయాలా అన్న టైంలో తను ఈ ఐడియా ఇచ్చింది. ఆఫీస్ పార్కింగ్లో ఖాళీగా ఉండే వెహికల్స్తో ఇలాంటి బిజినెస్ చేయొచ్చు అన్న తన ఆలోచన నాకు కొత్తగా అనిపించింది. వెంటనే యాప్ డెవలపర్స్ని పిలిపించి యాప్ రెడీ చేయించి 4A బైక్ రైడ్ కంపెనీని స్టార్ట్ చేశాం. ఇంత మంచి ఐడియాని నాకు ఇచ్చినందుకు నా భార్యకి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేడం, ఇప్పుడు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నిజానికి నేను చెప్పింది చాలా చిన్న ఐడియా. దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత మా శ్రీవారిదే. ఇటువంటి గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది మేడం? మా దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఇలాంటి ఆలోచన వచ్చింది. అవునండి, పెట్టుబడి పెట్టడానికి మా దగ్గర డబ్బు లేదు, కానీ వ్యాపారం చేయాలి. ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో నాకు ఈ ఐడియా వచ్చింది.
మా దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బులుండుంటే ఈ కోణంలో అసలు ఆలోచించేదాన్నే కాదు. ఈ వ్యాపారం అసలు మొదలు పెట్టే వాళ్ళమే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మా పేదరికంలో నుంచి ఇలాంటి ఆలోచన వచ్చిందని చెప్పగలం. కన్నయ్య దయ వల్ల నా ఆలోచన కార్యరూపం దాల్చి 4A రైడ్ కంపెనీగా విజయాల బాటలో దూసుకెళ్తుంది. ఇప్పుడు మా 4A బైక్ రైడ్ కంపెనీ చైర్మన్ మా మామయ్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల ఆ పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి అన్నాడు సుమతి శతకకారుడు. ఈ పద్యానికి అర్థం, ఈ రోజు నాకు వెలుగులోకొచ్చింది. ఇంత చక్కటి బిజినెస్ మొదలుపెట్టి తను లాభాలు పొందడమే కాకుండా 10 మందికి లాభాలు తెచ్చిపెట్టి 10 మంది చేత శభాష్ అనిపించుకుంటున్నా మా అబ్బాయిని చూస్తే పుత్రోత్సాహం అంటే అసలైన అర్థం నాకు తెలుస్తుంది. ఈ బిజినెస్ ఇలాగే 3 పువ్వులు 6 కాయల్లా విజయాల బాటలోనే నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నా శ్రీమతి మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. మా అబ్బాయి ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ బిజినెస్ ఇంత సక్సెస్ అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ బిజినెస్ ఇంకా ఇంకా సక్సెస్ అయ్యి ఎవరూ ఊహించనంత స్థాయికి మా 4A రైడ్ కంపెనీ ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మమ్మల్ని, మా వ్యాపారాన్ని ఇంతలా ఆరాధిస్తున్న మా కస్టమర్స్కి కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంక నేనేం చెప్పలేను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఒక విజయవంతమైన కంపెనీ వ్యవస్థాపకులు ఎంత వినయంగా మాట్లాడుతున్నారో. అది విద్య అయినా వ్యాపారం అయినా ఏదైనా వినయం ఉంటేనే విజయం వరిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ కుటుంబం. ఈ 4A రైడ్ కంపెనీకి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. మీలాంటి వాళ్ళ గురించి నలుగురికి తెలియజేయడమే మా డ్యూటీ. ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది సార్? ఈవినింగ్ న్యూస్లో వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము బయలుదేరుతాం సార్, వేరే ప్రెస్ మీట్ ఉంది. ఓకే, ప్లీజ్ పదండి. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. 4A రైడ్ కంపెనీకి వచ్చిన మంచి పేరుతో కల్తీ మసాలా జరిగిందన్న మన AAA మసాలా కంపెనీ మీద పడ్డ మచ్చ చెరిగిపోతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అయిపోయిందా ప్రెస్ మీట్? అయిపోయింది మేడం. శ్యామ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవును, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదులే. వాళ్ళ కంపెనీ గురించి గొప్పగా టీవీలో వస్తుంది అనుకుంటూ టీవీల ముందు కూర్చున్న వాళ్ళ గుండెల్లో బాంబు పేలబోతోంది. చూస్తూ ఉండు. అలాగే మేడం, చూసి మళ్ళీ ఫోన్ చేస్తానే. ఉంటాను. ఓకే.
వసంత, న్యూస్ మొదలయ్యే టైం అయింది, రండి. వస్తున్నామండి. మన 4A బైక్ రైడ్ కంపెనీ గురించి ప్రపంచం అంతా తెలిసిపోతుంది. అవును డాడీ, మన కంపెనీకి మంచి పబ్లిసిటీ వస్తుంది. సంచలనం సృష్టిస్తున్న 4A బైక్ రైడ్ కంపెనీ అట. నిజంగానే బిజినెస్ ఫీల్డ్లో మన కంపెనీ పెద్ద సంచలనం డాడీ. రామ్మా, న్యూస్ వస్తుంది, చూద్దు గాని. సంచలనం పాజిటివ్ గా కాదు, నెగటివ్ గా. పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. సంచలనం సృష్టిస్తున్న 4A బైక్ రైడ్ కంపెనీ గురించి ఒక సంచలన విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. గతంలో AAA మసాలా కంపెనీ యజమాని అయిన ఆనంద గజపతి వర్మ ఈ 4A బైక్ రైడ్ కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. AAA మసాలా కంపెనీలో, వసంత మసాలా కంపెనీలో కల్తీ జరిగిన విషయం అప్పట్లోనే వెలుగులోకి వచ్చింది. ఆ కేసు విషయంలో ఆనంద గజపతి వర్మ గారి భార్య శ్రీమతి వసంత గారిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కల్తీ వ్యాపారం చేస్తూ జనాలని మోసం చేస్తున్న ఆనంద గజపతి వర్మ గారి కుటుంబం కార్మికులకి సరిగ్గా జీతం చెల్లించలేదని, గవర్నమెంట్ కి చెల్లించాల్సిన ట్యాక్సులు కూడా సరిగ్గా చెల్లించలేదని తెలిసింది. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అడ్వాన్సులు తీసుకుని సరుకు డెలివరీ చేయలేదన్న విషయం కూడా ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ పెరగడంతో ఆనంద్ గజపతి వర్మ వసంత మసాలా కంపెనీని, AAA మసాలా కంపెనీని డిజాల్వ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత కొత్తగా 4A బైక్ రైడ్ కంపెనీని ఆనంద గజపతి వర్మ గారు ప్రారంభించారు. కారు ఓనర్లకి ఎక్కువ అద్దె ఆశ చూపించి వాళ్ళ కార్లని రైడ్ కి తిప్పుతూ కొత్త రకమైన బిజినెస్ కి తెరలేపాడు ఆనంద గజపతి వర్మ. కుటుంబ సభ్యులందరినీ పార్ట్నర్స్ గా చేర్చుకున్నారు. ఆ బిజినెస్ లో ఎక్కువ లాభాలు వచ్చినట్టుగా దొంగ లెక్కలు చూపించి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అలా ఎక్కువ మంది దగ్గర కార్లు అద్దెకు తీసుకొని ఆ కార్లన్నింటినీ పక్క రాష్ట్రానికి తరలించి అమ్మబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాబట్టి కారు ఓనర్లు అద్దెకి ఆశపడి వాళ్ళకి కార్లు ఇవ్వద్దని తెలియజేస్తున్నాము. బిల్ గేట్స్ లాంటి కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రమే తమ లాభాల్లో కొంత ప్రజల కోసం ఖర్చు పెడతారు. కానీ ఆనంద గజపతి వర్మ లాంటి మోసగాళ్ళు తమ లాభం కోసం ప్రజల్ని దారుణంగా మోసం చేస్తారు. ఇలాంటి మోసగాళ్ల వలలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏమండి, ఏంటండి ఇది? ఇలాంటి న్యూస్ వచ్చిందేంటండి? ఏంట్రా ఇది?
హలో. హలో మేడం, మీరిచ్చిన బ్రేకింగ్ న్యూస్ కి శ్యామ వాళ్ళ ఇంట్లో అందరి గుండెలు బ్రేక్ అయిపోయాయి మేడం. వసంత గారైతే ఆ న్యూస్ చూసి గుండె పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఎంత శుభవార్త చెప్పావు వనజాక్షి. వాళ్ళు ఏ రేంజ్లో బాధపడుతున్నారో వీడియో తీసి నాకు పంపించు. నేను కూడా చూసి ఆనందిస్తాను. అలాగే మేడం. ఊరుకుండత్తయ్య, ఎవరో ఏదో కుట్ర చేసి మన మీద ఇలా ప్రచారం చేయించుంటారు. ఎవరో చేయించడం ఏంటి, ఐశ్వర్య చేయించింది. తమ్ముడు, ఇదేంటి తమ్ముడు ఇంత ఘోరం జరిగింది? టీవీలో మీ గురించి ఇంత చండాలంగా చెప్పారేంటి? పెద్దమ్మా, మీరు ఊరుకోండి, బాధపడకండి. ఈ వయసులో మీకు రావాల్సిన కష్టం కాదిది. శ్యామా, నువ్వు కూడా అలా బాధపడతావేంటి? అత్తయ్య గారికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? పెదనాన్నగారు పైకలా గంభీరంగా కనపడుతున్నారు, కానీ లోపల ఆయన గుండె ఎంత కుమిలిపోతుందో. డాడీ, ఇంత భయంకరమైన వార్తలు విని కూడా పెద్దమ్మ పెదనాన్నలా గుండెలు తట్టుకుని నిలబడ్డాయంటే నిజంగా మీరిద్దరూ చాలా అదృష్టవంతులు. అసలు మీలాంటి మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదు. మీ కంపెనీకి ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తామని చెప్పి ఇంత దారుణంగా పబ్లిసిటీ ఇచ్చారేంటో ఆ ఛానల్ వాళ్ళు. ఎవరో కావాలనే కుట్ర చేసి మీకింత అన్యాయం చేసుంటారు. బాధపడకండి, మీలాంటి వారికి కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. నాలుగు రోజులు అలా బాధపడితే కష్టాలు వాటంతటవే పారిపోతాయి. మీ మీద పడ్డ నింద తొలగిపోతుంది. అయినా కూడా పొద్దున తలెత్తుకొని తిరగడం కష్టమే కదా. ఇంత దారుణంగా టీవీలో వచ్చాక మీరు రేపొద్దున బయటకు వెళ్తే నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్తారో ఏంటో. అయ్యో, నామతి మండ, పొయ్యి మీద కూర పెట్టొచ్చాను, అది మాడిపోయిందో ఏంటో. వెళ్ళి చూసొస్తాను. హలో మేడం. చెప్పు. హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆ నలుగురిని అందంగా వీడియో తీసి మీకు పంపించాను. చక్కగా వీడియో చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు సొంతంగా వ్యాపారం పెట్టి లక్షలకి లక్షలు సంపాదిస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే మీ 4A బైక్ రైడ్ కంపెనీని భూస్థాపితం చేసేశాను. నాన్న అఖిల్, మీడియా నుంచి నీకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలని అడిగాడు కదా,
అతనికి ఫోన్ చేసి అడుగు ఎందుకు ఇలా చేశాడో. అలాగే డాడీ. హలో, నేను 4A బైక్ రైడ్ కంపెనీ నుంచి అఖిల్ని మాట్లాడుతున్నాను. ఓ మీరా? ఏంటి బ్రేకింగ్ న్యూస్ చూసి ఫోన్ చేశారా? అవునండి. ఎందుకు ఇలా చేశారు? మా ఇంటర్వ్యూ కావాలని మా 4A బైక్ రైడ్ కంపెనీని ప్రమోట్ చేస్తామని అబద్ధం చెప్పి మా గురించి ఇంత దారుణంగా న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేశారు? మేమేం దారుణం చేయలేదు, మీరే చేశారు.